ఎన్టీఆర్ బ్యానర్, హారికా హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక మైథలాజికల్ మూవీ తెరకెక్కబోతోంది. ఈ సినిమాకి సంబంధించి ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ అయితే నిన్న రావడం జరిగింది. చిత్ర బృందం ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. ఆ సినిమా పోస్టర్ విడుదలైన నాటి నుంచి సామాజిక మాధ్యమాల్లో ఆ పోస్టర్ మీద విపరీతంగా చర్చ జరుగుతోంది. ఆ చర్చకు కారణం ఏంటి అంటే, సూర్యదేవర నాగవంశి ప్రొడ్యూసర్ అతను ఈ సినిమాకి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ని ఒక పోస్ట్ రూపంలో పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ పెట్టినటువంటి ఈ పిక్చర్ ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఆ ట్రోలింగ్కి కారణం ఏంటి అంటే, త్రివిక్రమ్ శ్రీనివాసరావు దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోతున్నటువంటి ఆ మైథలాజికల్ మూవీ భగవత్ స్వరూపుడైనటువంటి కుమారస్వామి జీవిత ఇతివృత్తాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కబోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతున్న తరుణంలో నాగవంశీ గారు పెట్టినటువంటి ట్వీట్ వైరల్ అయింది. ఆ వైరల్ అయినటువంటి ట్వీట్ మీద కొంతమంది తమిళులు ట్యాగ్ చేసి అసలు వాస్తవాన్ని తెలుసుకోండి అంటూ సూర్యదేవర నాగవంశీ గారికి చెప్పేటువంటి ప్రయత్నం చేసిన క్రమంలో దీని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు ఏం జరిగిందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సూర్యదేవర నాగవంశి ఈ సినిమాకు సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వడానికి ఉత్తరాన పుట్టింది, హార్ట్లాండ్లో రూపుదిద్దుకుంది, దక్షిణాన పూజించబడింది, ఇప్పుడు విశ్వానికి చెంది తీరాల్సినటువంటి ఒక గాథ అంటూ ఆయన ఒక క్యాప్షన్ పెట్టారు. దాన్ని ఉద్దేశించి ప్రశాంత్ రంగస్వామి అనేటువంటి తమిళియన్ అతను, హలో వంశీ, మురగన్ ఒక తమిళ దేవుడు, ఆయన జన్మస్థలం తమిళనాడు, సినిమా కోసం చరిత్రను మార్చడానికి మీరు ప్రయత్నం చేయవద్దు అంటూ మురగన్కి కుమారస్వామికి ఒక ప్రాంతాన్ని అలాగే ఒక సంస్కృతిని అంటగట్టేటువంటి ప్రయత్నం అయితే ప్రశాంత్ రంగస్వామి చేస్తూ ఉన్నారు. అయితే అతను ఇంకొక ట్వీట్ కూడా చేశారు. అదేంటి అంటే, మురగన్ అసలు పేరు చేయాన్, ఆయన ఎరుపు రంగులో ఉండేవాడు, ఆయన ఒక యోధ దేవుడు మరియు మా తమిళులందరికీ ఆయనే మూలం, ఆయన తల్లి పేరు కొట్రవై, ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క అసలు రూపం అంటూ ఆయన మరో పోస్ట్ పెట్టారు. దాంతోపాటుగా సూర్యదేవర నాగవంశిని ట్యాగ్ చేస్తూనే, కల్పిత చరిత్రను చదివి మురగన్ ఒక ఉత్తర భారత దేవుడని మిమ్మల్ని మీరు నమ్మించుకోవద్దు, తమిళ పండితులతో మాట్లాడండి, వారే మీకు మురగన్ యొక్క నిజమైనటువంటి చరిత్రను చెబుతారు అంటూ సూర్యదేవర నాగవంశిని ట్యాగ్ చేస్తూ ప్రశాంత్ రంగస్వామి అతనికి ఒక సలహా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. దాంతోపాటుగా ప్రశాంత్ రంగస్వామి మరో పోస్ట్ కూడా పెట్టారు. మురగన్ను ఉత్తరాది వ్యక్తిగా చూపిస్తూ సినిమాను పూర్తి చేయడానికి ప్రయత్నించండి, ఆ సినిమా ఎప్పటికీ విడుదల కాదు, అదే దానికి నిదర్శనం అంటూ ప్రశాంత్ రంగస్వామి పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ను ఉద్దేశించి ఇంకొక అతను కమెంట్ చేయడం జరిగింది. అరే భాయ్, 1965 సంవత్సరంలో శివలీల అనేటువంటి తమిళ సినిమా విడుదలైంది, తర్వాత దాన్ని తెలుగులో కూడా డబ్ చేశారు, కాబట్టి మనల్ని మనం నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు, మీరు ఏడవాలనుకుంటే ఏడవండి, మురగన్ స్వామి మాత్రం మన హిందూ దేవుడు అంటూ ఇంకొక అతను రౌత్ అనేటువంటి అతను పోస్ట్ చేయడం జరిగింది. ఇంకొక పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే, నాకు ఇప్పుడు అర్థమైంది పోస్టర్లో డిఎన్ఏ ఎందుకు పెట్టారో, కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు, ఒక కొత్త లోకాన్ని మనకి పరిచయం చేయబోతున్నారు ఈ చిత్ర బృందం అంటూ ఒక అతను పోస్ట్ పెట్టడం జరిగింది. ఇంకొక అతను పెట్టిన పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే, ప్రశాంత్ రంగస్వామిని ఉద్దేశించి ఇతను అరే సాంబార్ అంటూ ఏదో పెరియార్ గురించి మాట్లాడుతూ ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ను ఉద్దేశించి మళ్ళీ ప్రశాంత్ రంగస్వామి, మురగన్ను ఉత్తరాది వ్యక్తిగా చూపిస్తూ సినిమాని గనక పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే ఆ సినిమా ఎప్పటికీ విడుదల కాదు, అదే దానికి నిదర్శనం అంటూ ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. ఇంకొక పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే, సూర్యదేవర నాగవంశి పెట్టినటువంటి పోస్ట్కి మరో తమిళియన్ అతను స్పందిస్తూ, తమిళులమైన మాకు రవంత కూడా ఆత్మగౌరవం హుందాతనం కూడా లేవు, కేవలం కొన్ని పైసల సంపాదన కోసం ఎవరైనా మా చరిత్రను మా సంస్కృతిని దోచుకోవచ్చు, ఈ పోకడ వల్ల చివరికి మేము సర్వస్వం కోల్పోయాము, అసలైన పునాది అయినటువంటి తమిళ సంస్కృతి నాగరికత అనేవి
ఇక మిగలవు అన్నట్టుగా అతను ఒక పోస్ట్ పెడుతూనే, ఉత్తరాన పుట్టాం, మేము జల్లికట్టును కాపాడాం అని ఎవరైనా చెప్పుకోవచ్చు. కానీ ఇది అంతకంటే ముఖ్యమైనది. మనం గనక మేల్కొని మనల్ని మనం కాపాడుకోకపోతే తమిళులము అని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడాలి. ఆ అర్హత కూడా మనకు ఉండకపోవచ్చు అంటూ తమిళ్లో ఒక వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్య మన హృదయాల్లో చెక్కబడి ఉండాలి అంటూ ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది. అది కూడా సూర్యదేవర నాగవంశీ గారిని ఉద్దేశించి ఆయన పోస్ట్ పెట్టారు. ఇక ఇంకొక పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే, ఇది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు పెట్టినటువంటి పోస్ట్ లాగా కనపడుతుంది. ఏంటో అన్న అంటూ అల్లు అర్జున్ గారిని ట్యాగ్ చేసి, కొంచెం బాధగా ఉంది అంతా ఈ అని ఒక బూతును అయితే వాడడం జరిగింది. అక్కడ సూర్యదేవర నాగవంశీని ట్యాగ్ అయితే చేయడం జరిగింది. అంతా ఈ సూర్యదేవర నాగవంశీ గాడి వల్లే జరిగింది అన్నట్లుగా పెట్టి, ఆల్ ద బెస్ట్ తారక్ బ్రో, మంచి నంబర్ అంటూ ఆయన ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. సో అసలు నిన్న ఈ పోస్టర్ విడుదలైన దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఈ సినిమా మీద విపరీతమైనటువంటి చర్చ జరుగుతోంది. భగవత్ స్వరూపుడైనటువంటి కుమారస్వామికి, మురగన్కి, స్కందుడికి ఒక ప్రాంతాన్ని, అంటే ఆయన్ని ఒక ప్రాంతానికే పరిమితం చేసేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. ఆయన దక్షిణ భారతదేశంలో పుట్టినట్లుగా, అందులో ఆయన తమిళనాడుకి చెందినటువంటి దేవుడుగా, ఆయన తమిళనాడులోనే పుట్టి పెరిగినట్లుగా, ఇలా రకరకాల చర్చలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి ఈ సినిమాకి సంబంధించినటువంటి కథ ఏంటో ఇప్పటి వరకు ఎవరికి పూర్తిగా అవగాహన అయితే లేదు. అసలు దేన్ని బేస్ చేసుకొని ఈ సినిమా తీయబోతున్నారు అనేది కూడా ఎవరూ చెప్పలా. కేవలం ఈ త్రిశూలాన్ని, DNA సింబల్ని ఆధారంగా చేసుకొని కొంతమంది ఎవరికి వారే కథ అల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా మురగన్కి సంబంధించిందే, ఇది నిజంగా కుమారస్వామి జీవిత ఇతివృత్తాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కబోతున్నటువంటి సినిమా కాబట్టి ఆ మురగన్ని మా ప్రాంతానికి చెందినటువంటి దేవుడిగా చూపించండి, మా సంస్కృతిని, మా సాంప్రదాయాల్ని కాపాడండి. మురగన్ దేవుడు దక్షిణ భారతదేశానికి చెందినటువంటి దేవుడు, ఉత్తర భారతదేశంలో పుట్టినట్లుగా ఉత్తర భారతదేశానికి చెందిన దేవుడుగా ఆయన్ని చూపించేటువంటి ప్రయత్నం చేయకండి. చరిత్రలో అసలు ఏం జరిగిందనేది అవగాహన వచ్చిన తర్వాతే మీరు ఈ సినిమా తెరకెక్కించండి, లేదంటే ఈ సినిమా ఆగిపోవడం ఖాయం అంటూ కొంతమంది పోస్టులు పెడుతున్నారు. మరి దీని మీద చిత్ర బృందం ఏ రకంగా స్పందిస్తుంది అనేది మనం వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.